సమైక్య భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి శైలజనాథ్ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న బిల్లును అంగీకరించేది లేదన్న శైలజనాథ్ వ్యాఖ్యలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సభ్యులు అడ్డు చెప్పారు. తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం బిల్లును తిప్పి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలు ఆడుతున్న నాటకాల్లో పేద దళిత విద్యార్థులు సమిధులవుతున్నారని శైలజనాథ్ మండిపడ్డారు. విద్యార్థులు యాడికెళ్ళి వచ్చిండ్రు 90 రోజుల పాటు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినాం. కొన్ని లక్షలు భరించి భోజనాలు ప్రయాణ ఖర్చులు పెట్టినాం. ఇవన్నీ అయితేనే విద్యార్థులు కొట్లాడిండ్రు. విద్యార్థులు ఆకాశం నుండి రాలే. ఇది టిఆర్ఎస్ నాయకుని మాటల అధ్యక్ష, కుట్రపూరితమైన వ్యవహారం అధ్యక్ష. ఇది తెలియని అమాయక సోదరులు ఇరుక్కున్నారు. నా బిడ్డలకు ఈ కుట్రపూరితమైన ఒక కుట్రలో, ఒక పథకంలో భాగంగా దళిత బిడ్డలు, బలహీన బిడ్డలు ఇరుక్కున్నారు అధ్యక్ష. వాళ్ళకి అర్థం కావాలి, చెప్పాల్సిన బాధ్యత మాపే. అంతే అధ్యక్ష, ఆ రోజున అన్నయ్య మాట్లాడుతూ 5వ తారీఖు అధ్యక్ష, 5వ తారీఖు 4వ నెలలో 10వ సంవత్సరం నేను ఒక నిర్మాత వద్ద ఉండగా ఆయనకు ఒక సెల్ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. ఆయన నాకు చూపించారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ పేర్లు చెప్పను, కానీ నిర్మాతలు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. కప్పం కడితేనే తెలంగాణలో సినిమాలు ఆడడానికి అనుమతిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కొత్త సంస్థలు, దుకాణాలు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణ పేరుతో దోచుకునే వాళ్లే తప్ప చిత్తశుద్ధికైన వాళ్ళు తక్కువ. అన్నీ తెలిసినా ఆంధ్ర వాళ్ళు నవ్వుతారని మనసులోనే పెట్టుకున్నా అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మీకు ఈ రెండు మావి కాదు అధ్యక్ష, మా వాళ్ళు ఎవరు చెప్పిన కాదు అధ్యక్ష. సాక్షాత్తు చాలా గర్వంగా విద్యార్థులు ఎక్కడి వచ్చినారా భయ్, మేము డబ్బులు పెట్టి తయారు చేసినాం, ఎవరు వాళ్ళు ఆకాశం చీలొచ్చినారా, మేము తయారు చేసినాం. ఈ కుట్రలో అమాయకులైన నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా కూతుర్లు, కొడుకులు ఇరుక్కున్నారు అధ్యక్ష. ప్రాణాలు బలిదానం చేశారు అధ్యక్ష. ఆ ప్రాణాల బలిదాన్ని అధ్యక్ష, వాళ్ళతో వీరులు అధ్యక్ష, వాళ్ళంతా ఈ సమాజం బిడ్డలు అధ్యక్ష. ఒక దళితుడు వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ చదువుకున్నవాడు, బిఏనో, బీకామో, ఎంఏనో, ఎంకామో బయటకు వస్తే అతను లేకుండా చేశారు అధ్యక్ష.